కొండచరియల్లో యేసు రూపం కనిపించింది. ఆ విషయం దావానలంలా వ్యాపించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు అది ఓ చర్చనీయాంశంగా మారింది. ఎవరి నోట విన్నా, ఏ నలుగురిని కదిలించినా అదే టాపిక్. ఇదంతా మహిమేనని అంటున్నారు భక్తులు. అయితే ఇదంతా ఫోటోగ్రఫీ ట్రిక్కేనని హేతువాదులు అంటున్నారు. బొప్పాయిలో వినాయకుడిని చూశాను. టెంపుల్ చుట్టూ వరాహం తిరిగితే దానికి ప్రత్యేక పూజలు చేశారు. రామచిలుక దేవుడి విగ్రహంపై వారిందని, రాముడే ప్రత్యక్షమై వచ్చాడని జనం తండోపతండాలుగా వచ్చారు. తాబేలు దేవుడి చుట్టూ తిరుగుతోందని ప్రచారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఊరుకో వింత, జిల్లాకో మహిమ జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వినిపిస్తున్న మరో వింత ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. కొండచరియల్లో యేసు రూపం కనిపిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాళ్లపూడి మండలం బయ్యారంలో వెలుగు చూసిన ఈ వింత కెమెరాలకు సైతం చిక్కడంతో ఇప్పుడు ఇది ఓ హాట్ టాపిక్ గా మారింది. యువకులు, అభిమానులు ఈ వింతను ఫోటోలు తీసి విస్తృతంగా స్నేహితులకు, బంధువులకు పంపించుకుంటున్నారు. బయ్యారం గ్రామంలో 5-6 ఏళ్ల క్రితం తొలిచిన ఈ కొండచరియల్లో యేసు రూపం కనిపిస్తోంది. ఈ విషయం గొర్రెల కాపరులు గ్రామస్తులకు చేరవేయడంతో ఇందులో ఏదో మహిమ ఉందని అనుకుంటున్నారు. ఆ బొమ్మ అసలు నాకు చూసే కొద్దీ కళ్ళు తలించిపోయినాయి. ఎవరో మనిషి చెక్కినట్టే ఉంది ఆ బొమ్మను చూస్తే. నిడదవోలు, కొవ్వూరు పరిసర గ్రామాల చుట్టుపక్కల మొత్తం గ్రామాల నుండి తండోలుగా అందరూ తరలి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు కూడా నేను కూడా వెళ్ళాను. వెళ్ళి చూసిన తర్వాత శిలాఫలం చూసిన తర్వాత నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ వింత ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చగా మారింది. వందలాది మంది వచ్చి చూసిపోతున్నారు. నిజమైన యేసు ఇక్కడే వెలిశాడని తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలు, గౌరీపట్నం ప్రాంతాల్లో చర్చించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొండచరియల్లో కనిపించిన యేసు రూపానికి భక్తులు పూజలు చేయడం మొదలుపెట్టారు. అతి కష్టం మీద కొండ దగ్గరకు చేరుకుని అక్కడే ప్రార్థనలు చేస్తున్నారు. కొండ మీద ఉన్న రూపాన్ని చూసి ఓ భక్తురాలు పూనకం వచ్చినంతగా ఊగిపోయింది. ఆ ప్రభువే ఈ రూపంలో ఇక్కడ వెలిశాడని వారంతా నమ్ముతున్నారు. ఈ ప్రాంతాన్ని ఆలయంగా మార్చాలని కోరుతున్నారు. ఆయన ఇక్కడ మరి కొండచేరుల్లో
తెలియచేయడని మరి ఆయనకి మనం మరి మానవ మాతృలుగా మరి ఆయన మనకు కనపడ్డాడు కనుక ఇక్కడ మనం ఆయనకి ఒక మందిరాన్ని ఏర్పరిచి ఇక్కడ ఘనంగా ఆయన్ని మనం ఎంతగానో కొనియాడి అనేకమైన మేళ్లు ఇక్కడ మనం పొందడానికి ఆయన ఈ కొండల మీద మనకి కనపడినందుకు ఆయనకి మనం ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. అందు కాబట్టి ఆయనకి మనం ఏమైనా మరి ఆయనకి మరి ఇక్కడ గొప్ప మందిరాన్ని ఏర్పరచాలని మాకైతే సంకల్పం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, యేసు రూపం కనిపించిన ఆ కొండచర్యల ప్రాంతం అంతా ఇప్పుడు ఎలా ఉంది? నేత్ర తాళ్లపూడి మండలం బయ్యవరం ప్రాంతంలో ఇప్పుడంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా ఈ కొండల్లో యేసు ప్రభు రూపం కనబడుతుంది, ఆకారం కనబడుతుంది అంటూ ఫోటోలు తీసుకుంటూ చాలా మంది దాన్ని ఎంఎంఎస్ రూపంలోనూ అదేవిధంగా బ్లూటూత్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చిందో మొత్తం అందరూ కూడా మత విశ్వాసులు, క్రైస్తవ మత విశ్వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ పూజలు ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అయితే ప్రభువే తన యొక్క ఉనికిని చెప్పేందుకు భక్తుల్లో విశ్వాసం నెలకొల్పేందుకు కూడా యేసు ప్రభు వచ్చాడు అని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా నమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గౌరీపట్నం అదేవిధంగా గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా క్రైస్తవ మత విశ్వాసులు ఉండటంతో మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అక్కడ మందిరం నిర్మించాలనే ఒక సంకల్పానికి కూడా వస్తున్నట్టు అక్కడ చూస్తే పరిస్థితిని చూస్తే అర్థం